నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సామాన్యుడి పరిస్థితి ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టుగానే తయారైంది. ఒక్కొక్క దాని రేటు పెరుగుతూ పోతూ ఉంటే సామాన్యుడి గుండె గుబేలంటోంది. పెట్రోల్ బాధుడితో స్టార్ట్ అయిన ఆ రేట్ల పెంపు రేపు రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఇంకా ఇంకా పెరగబోతుంది అన్న ఒక షాక్ సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నిజంగా అప్పుడు సినిమాల్లో ఎందుకు ఆ పాట పెట్టారో తెలియదు, కానీ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ అంతకంతకు రేపు సామాన్యుడు బ్రతకాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసింది. ఏంటి రేట్ల బాధుడు అసలు? అంటే హోటల్ రేట్లు కూడా చాలా పెరిగాయండి. హోటల్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఇంతకు ముందు 30 రూపాయలు 35 రూపాయలకి 2 ఇడ్లీ ఇచ్చిన హోటల్లో 50 రూపాయలకి తక్కువ టిఫిన్ లేదు ఇప్పుడు. అవును, 50 నుంచి 100 మీల్స్ వచ్చేసి దాదాపుగా 180 to 200 చేసేసారు. అయిపోయింది అన్ని చోట్ల. ప్రతి సెంటర్లోనూ ఇదే పరిస్థితి. అంటే రూరల్ ఏరియాలో చిన్న టౌన్స్లో కూడా 150కి తక్కువ భోజనం పెట్టడం లేదు. ఎందుకు ఇంత హింసిస్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్పేస్తున్నారు, మా వల్ల కావడం లేదండి, మెయింటెనెన్స్, గ్యాస్ దొరకటం లేదు అనేది ప్రధానంగా హోటళ్ళ వాళ్ళు మాట్లాడుతున్న మాట. అవును, కమర్షియల్ గ్యాస్ చాలా పెంచేశారు, పెంచినా కానీ దొరకటం లేదు, బ్లాక్ నడుస్తోంది, మేము ఓటీపీ చెప్పిన మరుక్షణం వాళ్ళు ఎవరికో అమ్మేస్తున్నారు. ఇలాంటి కండిషన్ మేము వెళ్ళి పర్సనల్గా దగ్గరుండి తెచ్చుకుంటే తప్ప సిలిండర్ రావట్లేదు. గతంలో లాంటి పరిస్థితి లేదు. అందుకని మేము ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి కస్టమర్ నుంచి తీసుకుంటున్నాం. అది ఇష్టపడితే రండి, లేకపోతే కష్టం అనిపిస్తే వదిలేయండి మమ్మల్ని అని చెప్పేస్తున్నారు ఓపెన్ గా. ఇదే పరిస్థితి ప్రతి చోట ఉంది. కూరగాయల ధరలు కూడా ఇప్పుడు మొదలైంది పెరగటం. ట్రాన్స్పోర్టేషన్ ప్రభావం వలన పెరుగుతున్నాయి అవి. నిజానికి సమ్మర్లో తక్కువ ఉంటాయి, రైనీ సీజన్ ప్రారంభంలో మళ్ళీ పెరుగుతాయి. ఈ పెరగటం అనేది చాలా ఎక్కువ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది ఈసారి. అప్పుడు 10 రూపాయలకు పావు కిలో అనేది కామన్ గా ఉండేది. ఇప్పుడు 30 రూపాయల పావు కిలో మినిమం 30 లేకపోతే అసలు కూరగాయలు కొనలేని పరిస్థితి ఇప్పుడు. అవును, అన్ని అలాగే పెరుగుతున్నాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ యాడ్ ఆన్ అవుతోంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనే పేరు చెప్పి జనాల్ని విపరీతంగా బాధేస్తున్నారు. గతంలో వేసినటువంటి సెస్సులు ఏవైనాయని కూడా చెప్పట్లేదు. గల్ఫ్ వార్ అప్పుడు వేసినటువంటి 3 రూపాయలు ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ ఆ డబ్బులు కడుతూనే ఉన్నాం మనం. దాని గురించి ఎవరు పార్లమెంట్లో కానీ మరో చోట కానీ వాళ్ళని నిలదీయరు. అలాగే వీళ్ళు ట్యాక్సులు తగ్గించుకుని ప్రజలకు ఒక వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వాడరు. కానీ చెప్తారు మాటల్లో, మేము ఈసారి ఆ ప్రయత్నం చేస్తాము అంటారు, కానీ అది జరగదు. అది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ ఆదాయం వాళ్ళకు వెళ్ళిపోతూనే ఉంటుంది. జనాల బాధలు జనాలు పడుతూనే ఉంటారు. ఇది ఎలా తయారవుతుందంటేనండి, నెమ్మదిగా ఒక మోటివేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ధరలు పెరగటం అనేది దాన్ని మీరు మీ సమర్థత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఆదాయాలు పెంచుకోండి. మీ ఆదాయాలు పెంచుకున్నప్పుడు మీకు ఈ ధరలు పెద్దగా ఇబ్బంది అనిపించవు. ఆదాయాలు పెంచుకోవడానికి మేము అనేక అవకాశాలు చూపిస్తున్నాం మీకు. సంపద పెంచుకోవటం అంటే మీరు పరుగు పందెం వ్యవస్థలో భాగస్వాములుగా అండి. ఏదో పద్ధతిలో డబ్బులు సంపాదించండి. మీరు ఏం చేసినా పర్వాలేదు, మేము సపోర్ట్ చేస్తాం మీకు లీగల్గా. కాబట్టి మీరు ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించటం ఎలా అనే దాని మీద దృష్టి పెడితే ఈ పెరిగిన ధరలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఎప్పుడైతే ధరలు తగ్గాలి అంటారో, ధరలు తగ్గితే మీకు మోటివేషన్ పోతుంది. సంపాదించాలనే మోటివేషన్ పోయి మీరు పలుపొందే వ్యవస్థలో వెనకబడతారు. మేము జనాల్ని ఎప్పటికప్పుడు ఫిట్గా ఉంచాలనుకుంటున్నాం. అందుకని ధరలు పెంచటం అనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి తీరాలి. లేకపోతే మీరు అసమర్థులుగా మిగిలిపోతారు. మీరు సమర్థులుగా ఉండాలి అనుకుంటే ధరలు పెరగటాన్ని స్వాగతించండి అనే ఒక నేరేటివ్ని నెమ్మదిగా జనాల బుర్రల్లో నింపే ప్రయత్నం యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు మొదలుపెట్టారు. ఆల్రెడీ మొదలుపెట్టి పరిస్థితులు అర్థం చేసుకొని ధరలు పెరగాల తగ్గాల అనేది దానికి ఎలా రియాక్ట్ కావాలో తెలుసుకోండి అని చెప్పి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు 3 రోజుల క్రితం.
అందుకని ఇదే నెరేటివ్ని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళు డ్రైవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన మీడియా కూడా ఈ పనిలో ఉంది. అవును, ఈ పనిలో ఉంది. ధరలు పెరగటం అంటే అంతర్జాతీయ పరిస్థితులు ఆలోచించండి అని చెప్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగింది, ఇక్కడికి పెట్టుబడులు రావడం లేదు. పెట్టుబడులు రాకపోవడం అంటే ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఇండియాకి. లేకపోవడం వలన ఒక గందరగోళం ఉంది. ఇక్కడ రూపాయి మైనస్లోకి వెళ్ళిపోయింది. మైనస్లోకి వెళ్ళింది అనే మాట ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడట్లేదు, కానీ వెళ్ళిపోయింది. ద్రవ్యోల్బణం దారుణంగా ఉంది దేశంలో. ఈ ధరల పెంపు అనేది కూడా దానికి ఇంకొంచెం దోహదపరుస్తుంది. కాబట్టి ధరలు తగ్గించండి అన్నా కానీ వాళ్ళు వింటలేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఒక కరెక్షన్ ప్రోగ్రాం మొదలైంది. ఒక 40 ఏళ్ల పాటు వాళ్ళు డంకెల్ డ్రాఫ్ట్ని అమలు చేసే ప్రయత్నంలో అన్ని దేశాలని ఓపెన్ చేశారు. ఓకే, అన్ని దేశాల ఎకానమీస్ని ఓపెన్ చేసి అన్నిటినీ వరల్డ్ మార్కెట్తో అనుసంధానం చేశారు. ఈ చేయటం వలన ఎక్కడ తక్కువ లేబర్ దొరికితే అక్కడికి వెళ్ళి వాళ్ళు విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలు జరుపుతుండగా ప్రతి దేశంలోనూ ఈ డ్రామా నడిపిన అమెరికా లాంటి దేశాలు, అమెరికా, రష్యా మొత్తం అన్ని, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఈవెన్ చైనాలో కూడా ఒక గొడవ మొదలైంది. అంటే చీప్ లేబర్ ఉన్న చోటకి వెళ్ళిపోయినప్పుడు నేటివ్ పీపుల్ కండిషన్ ఏంటి? అక్కడ ఉండే ఇప్పుడు నేటివ్ అమెరికన్కి ఉద్యోగం లేదు. మీరేమో ఉన్న పని అంతా తీసుకెళ్ళి అవుట్ సోర్సింగ్ అనే పేరుతో ఇండియాలోనూ మరో చోట పని చేయించుకుంటారు. మేము బతకడానికి ఏమిటి పరిస్థితి? కాబట్టి మీరు అవన్నీ కట్ చేసి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని ఎన్నికల్లో అడిగారు. అందుకని ఈయన అక్కడ ఉన్నటువంటి మల్టీనేషనల్స్ మీద ఒక కండిషన్ పెట్టాడు. మీరు అవుట్ సోర్స్లు ఇవన్నీ తగ్గించండి, అలాగే బయట నుంచి తీసుకొచ్చిన లేబర్ని తగ్గించండి, వాళ్ళందరినీ వెనక్కి పంపించేయండి. 2-3 విమానాల్లో వెనక్కి పంపించేశారు కదా. అలాగే అవుట్ సోర్సింగ్లు కట్ చేసుకోమని అడిగితే వాళ్ళు కన్విన్స్ కాల. డీప్ స్టేట్లో ఉన్నటువంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ కూడా ట్రంప్కు వార్నింగ్ ఇచ్చినాయి. మేము చీప్ లేబర్ అనే ఉద్దేశంతో డ్రైవ్ అవుతున్నాము, మీరు దయచేసి మళ్ళీ నేటివ్ అమెరికన్ సెంటిమెంట్ పట్టుకొస్తే మేము వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వీళ్ళకి ఇస్తే కుదరదు, వీళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఇవ్వాలి, అంత ఇచ్చుకోలేము, మేము ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇచ్చుకోలేము, ఇది మా పరిస్థితి, కాబట్టి మీరు అనవసరంగా మా మీద దాడులు చేయకండి అని వాళ్ళు. ఇలా ప్రతి దేశంలోనూ ఎకానమీ కరెక్షన్ ప్రోగ్రాంలోకి వెళ్ళింది. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. మనకి ఇన్వెస్ట్మెంట్లు రాకపోతే ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు. భూములన్నీ పెట్టు కూర్చున్నారు. వ్యవసాయం మానేయించి రైతుల చేత భూములు లాక్కుని తన కంట్రోల్లో పెట్టుకుని ఎవడొస్తాడా అని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్య బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్ని కూర్చోబెట్టి ఆయన పొలంలో పునుగులు తినడానికి రాలేదు. ఆయన చాలా సీరియస్గా ల్యాండ్ని పరిశీలించి దీన్ని ఆయన వ్యాపార పంటలకు అనుగుణంగా వాడుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అనేది అంచనా కట్టుకోవడానికి వచ్చాడు. ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు మమ్మల్ని ఉద్ధరించండి అని అడుగుతున్నారు అందరూ. డ్రైవ్ విపరీతంగా జరుగుతోంది కానీ రావడం లేదు ఎవడు. వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వలన రావట్లేదు. ఇక్కడేమో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, జనాలు ఇక మొదలవుతుంది నెమ్మదిగా. అంటే మీరన్నట్టుగా ఏమీ కొనేటట్టు లేదు, ఏమీ తినే పరిస్థితి కూడా ఉండదు. అయిపోయింది. జనాలు ఆకలి మరణాలు ప్రారంభమయ్యే కండిషన్లోకి వెళ్తోంది దేశం. దీన్ని రకరకాల సైడ్ ట్రాక్ పాలిటిక్స్ వాడి, డైవర్షన్ స్కీమ్స్ పెట్టి, సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఇలా జనాల్ని అదుపు చేయాలి, వాళ్ళలో నిరసనని అనుకుంటున్నాడు. కానీ ఆ పరిస్థితి లేదు. నిరుద్యోగం పెరుగుతోంది. ఐటీ నుంచి చాలామంది లేఫ్లు అవుతున్నాయి. గోల్డెన్ షేక్ హ్యాండ్లు ఇచ్చి పంపించేస్తున్నారు అక్కడ నుంచి. ఇంకా వాళ్ళు మాకు చీప్ లేబర్ అనే మాట మీద నిలబడి ఉన్నారు కాబట్టి కొంత నడుస్తోంది మన ఐటీ సెక్టార్. లేకపోతే గందరగోళం అయి ఉండేది ఈ పాటికి. అందుకని ఈ కరెక్షన్ ప్రోగ్రామ్ నడిచినంత కాలం ప్రైస్ హైకులు తప్పవు. రెండోది, అక్కడ యుద్ధం ముగిసిందని చెప్తున్నారు. ఇరాన్కి అమెరికాకి ఒప్పందం కుదిరింది, ఈ హార్మూజ్ నుంచి వాళ్ళు వెనక్కి కదిలారు అని చెప్పినప్పటికీ, హార్మూజ్ ఓపెన్ అయిపోయినప్పటికీ ధరల పెరుగుదల ఆగదు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు జాతిని ఉద్దేశించి మొన్నే ప్రసంగించారు. కాబట్టి మీరేదో అక్కడ ఓపెన్ అయిపోయింది,
యుద్ధం ముగిసింది, ధరలు తగ్గుతాయి, ఇలాంటి భ్రమలు పడకండి. ఓకే, మీరు డబ్బులు సంపాదించండి ఏదో పద్ధతిలో. అంతే. ఇంకా మీ డబ్బులు సంపాదన సంపాదించండి. పెంచుకోండి, పెరగడం పోతూనే ఉంటుంది. మనం ఎలా మన రూపాయి ఎలా ఇది చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. మీరు సంపాదించుకోండి ఓకే, అంతే తప్ప దొరకలేదు, డబ్బులు దొరకట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఓకే. ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు, మీరే కల్పించుకోండి. నిజంగా ఇప్పుడు మీరే కల్పించుకోండి అన్నారు. మొన్న సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా అలాగే అనిపించింది నాకైతే. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వ్యభిచారం చేసుకున్నా తప్పు లేదు, వాళ్ళని ఇష్టపూర్వకంగా చేసుకుంటే తప్పు లేదంటే అది ఒక వృత్తిగా స్వీకరించండి అని చెప్పినట్టే. అంటే వాళ్ళు ఏదో అవసరార్థం గత్యంతరం లేక ప్రెజర్తో చేస్తున్నారు, ఆ ప్రెజర్ కల్పించినటువంటి ప్రభుత్వాలది విధానాలది తప్పు అని మాట్లాడాల కోర్టు. ఓకే, మాట్లాడకుండా అది వాళ్ళ అవసరార్థం చేసుకుంటారా ఏవైనా చావని, ఇష్టపూర్వకంగా చేసుకుంటే తప్పు లేదని చెప్పేసింది. అంటే ఏదో ఒకటి చేసుకుని బతకండి అని చెప్పడమే. అంతే కదా, ఏదో ఒకటి చేసుకుని బతకండి, తినండి, హాయిగా ఉండండి, ప్రభుత్వాలను కించపరచకండి, అనవసరమైన ఉద్యమాల్లోకి వెళ్ళకండి అనే పద్ధతిలో వాళ్ళు జనాల బుర్రల్ని మోటివేట్ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేదు. ఏ రాజకీయ పార్టీకి ఇది ప్రోగ్రామ్ కాదు, ఎవరు మాట్లాడట్లేదు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కూడా ఒక సీరియస్ ప్రోగ్రామ్ అయితే కనిపించడం లేదు. అందుకని జనమే రోడ్ల మీదకి వచ్చేస్తారు మరికొద్ది రోజుల్లో అని అయితే అనిపిస్తోంది. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.